అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరే మీడియా. నేను మీ కోటేశ్వరరావు. నిన్న రాష్ట్రంలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ పెద్ద ఎత్తున మరో గందరగోళానికి దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కూటమి అధికారంలో రాబోతుందంటూ జరుగుతున్నటువంటి ప్రచారం, మరొక వైపు మరి వైసీపీ రాబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి సామాన్య ప్రజలైతే చాలా గందరగోళానికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు, ఎవరు గెలుస్తున్నారనే అంశం మీద. అయితే మరికొన్ని గంటల్లోనే ఎగ్జాక్ట్ పోల్స్ రాబోతున్నాయి కాబట్టి నిజమైన పార్టీ ఎవరు గెలబోతున్నారేంటో తెలిసిపోతుంది. అయితే ఈరోజు మన ముందుకు మరో ఎగ్జిట్ పోల్ రాబోతుంది. అదే కేకేఆర్ సర్వే. ఈ కేకేఆర్ సర్వేకి సంబంధించినటువంటి చాలా క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు. అంతేకాకుండా ఒక శాస్త్రీయబద్ధంగా సైంటిఫికల్గా చేశామని కూడా వీరు చెప్తూ ఉన్నారు. ఈ కేకేఆర్ సర్వే టీంకి మరి అధ్యక్షత వహించినటువంటి కోడూరు కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్కారం. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చాలా గందరగోళానికి గురి చేశాయని కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఒక ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు తీసుకురాబోతున్నారు ఈరోజు. ఎలా ఉంది, ఎలా తీసుకొస్తున్నారు, ఏంటి అసలు దాని ప్రామాణికత ఏంటి? అంటే సహజంగా అండి మనం ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కూడా ప్రధానంగా జాతీయ స్థాయిలో కొన్ని ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా ఇక్కడ వచ్చి సర్వే చేసి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ప్రజలతో మమేకమై ప్రజలను అడిగినటువంటి సందర్భాలు ఉన్నట్టుగా కనిపించట్లేదు. వాళ్ళు ఎవరినో అడిగి తీసుకొని కాల్స్ ద్వారా ఇప్పుడు మీరు యాక్సిస్ ఇండియా లాంటి సంస్థలు చూస్తే పార్లమెంటు స్థాయిలో ఒక 150 మందిని విచారిస్తే, అంటే ఒక పార్లమెంటుకు 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయండి మినిమం. సో 150 మంది ఫోన్స్ ద్వారానో తీసుకుంటే వాళ్ళకు నిజమైన ఫలితాలు రావు. కాబట్టి నిన్న వదిలినటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు తెలిసి తప్పులుగా ఇచ్చినటువంటి సమాచారమే. ఫేక్ సర్వేసే. ఫేక్ సర్వే. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కేకే అనేటువంటి ఒక సర్వే కూడా ఇచ్చారు. చూస్తే 175కి 160 దాకా కూటమి గెలుస్తుందని ఇచ్చారు. అదంతా కూడా ఫేక్ సర్వే. ఓకే కృష్ణారెడ్డి గారు, సహజంగా ఏంటంటే మామూలుగా దాదాపు ఒక 40-50 సర్వే సంస్థలో మేము ఎగ్జిట్ పోల్స్ చేసామని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. వీటిలో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలేమో చాలా బాగుంది, ఈ సర్వేలన్నీ చాలా బాగా చేసినాయి అంటుంది. తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలేమో ఈ పోల్స్ అన్నీ వీళ్ళు చేయలేదు, ఇవన్నీ మామూలు ఫేక్ సర్వేస్ అని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే అనుకూలంగా వస్తేనేమో ఓకే, అనుకూలంగా రాకపోతే ఫేక్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్న నేపథ్యంలో ఎట్లా చెప్తారు మీరు ఈ ఎగ్జిట్ పోల్స్ మీద? ప్రధానంగా మీరు చూడాల్సిందండి, అంటే సెఫాలజిస్ట్ అనేటువంటిది ఒక సైన్స్ అండి. అది అంటే బేసిక్గా మీరు చూస్తే దానికంటూ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఓటింగ్ ప్యాటర్న్ని కన్సిడరేషన్ చేయడం కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానివ్వండి, రకరకాల వీటిని కన్సిడరేషన్ చేసి చేయాల్సినటువంటి సర్వేలు ఇవి సైంటిఫికల్గా చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఇక్కడ కొంతమంది చూస్తే కొంతమంది సర్వే అధినేతలు టైలర్లు. ఓకే. సో అంటే ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఒక పేరు పెట్టుకొని మేము టైలర్ అన్నారు. ఎవరు టైలర్? నాకు తెలిసి కేకే సర్వే అతను టైలర్ అని విన్నాను. కేకే సర్వే. సో అంటే ఒక క్వాలిఫికేషన్. ఇప్పుడు ఈ సెఫాలజీ అనేటువంటిది సైంటిఫికల్గా ఒక డేటా సైన్స్లోనో లేకపోతే ఒక డాక్టరేటు లేదా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషను ఉండి చేసి దాంట్లో సెఫాలజిస్ట్ అర్హత ఏంటంటారు? అదే అంటున్నాను నేను. సెఫాలజిస్టు అంటే మీకు ఆ డేటా మీద వాళ్ళకి డాక్టరేట్ కానివ్వండి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డేటా సైన్స్ లాంటి టెక్నాలజీలో ఉండి వాళ్ళకి రాజకీయంగా అనుభవం ఉండి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేటువంటి జ్ఞానం ఉండి ప్రజలకు ఏమేమి క్వశ్చన్లు వేస్తే ఎలా స్పందిస్తారు, ఎంత డేటా తీసుకోవాలి, ఎన్ని శాంపిల్స్ తీసుకోవాలి, ఆ శాంపిల్స్ని ఎట్లా రన్ చేయాలి అనేటువంటి ఎలా విశ్లేషించాలి. తర్వాత ఇప్పుడు మనకు AI/ML లాంటి టెక్నాలజీస్ వచ్చాయి. సో ఇవన్నీ ఉపయోగించుకొని కూడా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ తయారు చేయొచ్చు. సో ఇప్పుడున్నటువంటి ఏవైతే ఈ మీడియా సంస్థలు ఏవైతే చేస్తున్నాయో ఇవన్నీ ఏవి కూడా నాకు తెలిసి ఈ ప్యాటర్న్ను ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు లేవు. అంటే కోడూరు కృష్ణ గారు చెప్తున్నారు మొత్తం రిలీజ్ అయినటువంటి ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో మొత్తం ఫేక్ అని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్. ఓకే, మొత్తం ఫేక్ అని చెప్తున్న నేపథ్యంలో కొన్ని సర్వేలు అయితే మేము చక్కగా చేసాము, క్షేత్రస్థాయిలో ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాం అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆరా సంస్థ ఉందో, ఆరా మస్తానని, దాదాపు ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక 500 శాంపిల్స్ తీసుకున్నాను కూడా ఆయన ప్రకటించారు. తీసుకుంటున్నతో కాకుండా స్థానికంగా ఏదైతే ప్రజలు ఏదైతే ఎఫెక్ట్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి వీటి కొన్ని క్రోడీకరించి మేము సేకరించామని చెప్తున్నారు. అందుట్లో మీకు కనిపించట్లేదా?
ఆరా మస్తాన్ లాంటి వ్యక్తులు అంటే చేసేటువంటి పద్ధతులు మీరు అన్నట్టుగా కొంతవరకు వాస్తవం ఉన్నటువంటి క్రెడిబిలిటీ కొంత కనిపిస్తుంది అక్కడ. అంటే మిగిలినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇండియా యాక్సిస్ సంథింగ్ లాంటి సంస్థలు మీరు చూస్తే వాళ్ళకి కనీసం డేటా లేదు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఆ జాతీయ సంస్థ అని చెప్పుకున్నటువంటిది యాక్సిస్, ఇండియా యాక్సిస్ అనే సంస్థ తమిళనాడులో చూస్తే కాంగ్రెస్ పోటీ చేసేది 5-6 స్థానాలకు పోటీ చేస్తే 9 స్థానాల్లో గెలవబోతుందని ఇచ్చారు. అంటే పోటీ చేసే స్థానాలు ఎన్ని కూడా తెలియదు వాళ్ళకి. అంటే ఇంత ఫేక్ సర్వేలు చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఆరా మస్తాన్ చేసినటువంటి సర్వేల్లో తనకంటూ ఒక టీము, తనకంటూ కొన్ని ప్యాటర్న్ పెట్టుకొని చేసుకుంటున్నాడు. సో గతంలో చూస్తే కూడా తన సర్వేలు సక్సెస్ అయినటువంటివి మనకు కనిపిస్తున్నాయి. సో మిగిలినటువంటి సర్వేలు చూస్తే కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ కమర్షియల్గా అంటే డబ్బుల కోసమే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది తప్ప అందులో ఎక్కడ కూడా నిజాయితీ కనిపించడం లేదు. సో అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, అంటే కొంత అటు ఇటుగా ఉంటాయని కూడా మనం చెప్తూ ఉంటారు. అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇది డిపెండ్స్. ఇప్పుడు మీరు ఆరా మస్తాన్ కానివ్వండి, ఇంకొకరు కానీ చూడండి, నిన్న ఇచ్చినటువంటి ఆరా మస్తాన్ సర్వే కూడా ఆయన వైఎస్ఆర్సీపీ 95 స్థానాల నుండి 110 స్థానాల వరకు గెలుస్తుందని చెప్పారు. సో రకరకాల స్టాటిస్టిక్స్ ప్యాటర్న్స్ తన అనాలిసిస్ ప్రకారం అంటే మినిమం 95 నుండి గోస్ అప్ అని చెప్పారు. సో పెరగడమే తప్ప తగ్గడం ఉండదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అది అంటే ఒక్కొక్కరి అనాలిసిస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఆరా మస్తాన్ని నమ్మచ్చని నేను అనుకుంటాను. అంటే కరెక్ట్గా ఇప్పుడు మీరు కూడా చేశారు, ఎగ్జిట్ పోల్స్ చేశారు, అంటే అసలు ఎట్లా ఏమి ఎంచుకుంటారు మీరు సహజంగా ఎటువంటి అంశాలు తీసుకుంటారు మీరు ఈ ఎగ్జిట్ పోల్స్? ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించండి బేసిక్గా మీరు చూస్తే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే పార్టీ అభ్యర్థి దగ్గర నుండి, పార్టీ ఈ మేనిఫెస్టో దగ్గర నుండి, గతంలో పరిపాలనా విధానం కానివ్వండి, లేదా అప్పుడు ప్రతిపక్ష నాయకులు వ్యవహారం కానివ్వండి, ప్రజల్లో ఈ నాయకుడైతే చెప్పినటువంటిది చేస్తారనేటువంటి ఫ్యాక్టర్స్ కానివ్వండి, లేదా మేనిఫెస్టోలో గతంలో ఏమేమి చెప్పారు, ఇప్పుడు ఏమేమి చేశారు, సో సంక్షేమంతో పాటు డెవలప్మెంటు, రాష్ట్రంలో శాంతి భద్రతలు, సో అనేక ఫ్యాక్టర్స్ ప్రజలు కన్సిడర్ చేస్తారు. సహజంగా మనం ఏమనుకుంటామంటే రూరల్ అర్బను ఓటర్స్ని చూసి ప్రజలకు ఏం తెలియదు అనుకున్నాం, ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ఓకే కృష్ణారెడ్డి గారు, మీరు మామూలుగా చెప్తున్నారు, మామూలుగా ఇప్పుడు మనం ఒక ఓటింగ్ జరిగిన తర్వాత ఒక ఓటర్ దగ్గరికి వెళ్తాం. ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చనే, అన్నిటికీ మార్గం ఒకటే, మీరు ఏ పార్టీకి వేశారు అని ఒకే ఒక క్వశ్చన్తో ఈ ఒక నిర్ణయానికి రావచ్చు దాదాపుగా. అంటే మీరు ఎలా చేస్తారు మరి? మీకు ఓటర్ అట్లా ఎప్పుడు సమాధానం చెప్పడండి, చెప్పడు కరెక్టే. మీకు ఎప్పుడు కూడా పోయి మీరు ఏ పార్టీకి వేశారంటే కూడా మాకు అది మేము దాన్ని వాళ్ళు ప్రైవసీగా ఉంచుకుంటాం. సో కాబట్టి ఓటర్ ఎప్పుడు కూడా తను ఏ పార్టీకి వేసాడని కానీ వేయబోతున్నాడని కానీ ఎప్పుడు కూడా చాలా సీక్రెట్గా పెట్టుకుంటాడు. సో వాళ్ళకు అనేక రకాల అంటే ఇప్పుడు వేరే వాళ్ళు వేసినటువంటి పార్టీ అధికారంలోకి రాకపోతే వారికి వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు దాన్ని రివీల్ చేయరు. సో మనకంటూ కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ గవర్నమెంట్ వల్ల మీరు ఏమైనా లబ్ధి పొందారా, సో ఏమేమి పథకాలు వచ్చాయి, సో మీరు ఇట్లా ఓటర్లో మనం తయారు చేసుకున్నటువంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాటర్న్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అడిగి మనం ఒక అవగాహన రావచ్చు. వాళ్ళని అడిగితే చెప్తారంటే మీకు ఇంకేమైనా కొత్త పథకాలను ఆశిస్తున్నారా, లేదా అవతల పార్టీ ఇచ్చినటువంటి పథకాలు మీకు నచ్చాయా, లేదా అవతల పార్టీ నాయకుడికి క్రెడిబిలిటీ ఉందా, ఆయన మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడా. సో ఇట్లా అనేక రకమైనటువంటి మనం ప్రశ్నల ద్వారా వాళ్ళ నుండి మనం ఆన్సర్ని రాబట్టుకోవచ్చు. ఓకే, మనం చూస్తున్నాము నిన్న వచ్చినటువంటి సర్వేలలో చాలా వాటికి 40-50 సర్వేలు వచ్చినాయి. ప్రతి సర్వే ఎన్ని సీట్లు వస్తాయి అనేది పెద్ద ఎత్తున చెప్పారు, అంటే ఏ పార్టీకి ఏ వస్తుందని కూడా చెప్తున్నారు. కానీ సామాన్యమైనటువంటి ఓటర్ కానీ లేకపోతే సామాన్యమైన ప్రజలు కానీ ఏమీ అసలు నమ్మట్లేదు. అసలు యాక్చువల్గా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే మీరు మనం అనుకున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి నిజాయితీగా జరగట్లేదా? అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ కమర్షియల్గానే జరుగుతుంటాయండి? అన్ని కమర్షియల్గానే జరుగుతున్నాయి, మ్యాక్సిమం కమర్షియల్గానే జరుగుతున్నాయి. ఏ ఒక్కరు కూడా వాలంటరీగా ఇది ఖర్చుతో కూడుకున్న పని కూడా వాస్తవంగా, అంటే వాలంటరీగా జరిగేటువంటి పని కాదు. కాబట్టి సహజంగా ఏంటంటే రకరకాల సర్వేలు జరుగుతాయి. అంటే ఎమ్మెల్యే
ఒక టీంని పెట్టుకోవచ్చు. ఓకే. సో లేదా పార్టీ పెట్టుకోవచ్చు, కరెక్టే ఎంపీ ఓ టీంని పెట్టుకోవచ్చు. కరెక్టే కృష్ణారెడ్డి గారు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనుకోండి, అతను చేయించుకున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు అతనికి ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే పరిస్థితి ఉందా? చెప్తారండి, అట్లాంటి సర్వేలో చెప్తారు. ఎందుకు అంటే మంచి టీం ఉంటే, ఇప్పుడు మీకు వాళ్ళు నిజంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేతో చేయించుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ సరిదిద్దుకోవచ్చు మీరు అనేటువంటి విషయాలు చెప్తారు. అంటే అది అది రిఫ్లెక్ట్ అవుతుందా మొత్తానికి? చేసుకోవచ్చు, అంటే శాస్త్రీయబద్ధంగా చేస్తే ఖచ్చితంగా అవుతుంది. నిన్న మనం చూస్తే ఒక పెద్ద ఎత్తున ఒక హడావుడైతే జరిగింది. కొన్ని ఛానల్స్లో కొన్ని ఏమో కూటమి గెలుస్తుందంటూ, కొన్ని ఛానల్స్లో ఏమో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది, లేకపోతే మళ్ళీ అధికారంలో రాబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఒక గందరగోళం అయితే మళ్ళీ సృష్టించారనమాట. అంటే ఎగ్జిట్ పోల్స్లో మనం ఒక అభిప్రాయానికి రావచ్చు అనుకున్న పరిస్థితుల్లో ఎక్కడా లేదు, కనిపించలేదు అది. అంటే రకరకాల సర్వేలు రకరకాలుగా చెప్పాయి కాబట్టి ఒక 10 సర్వేలు అటు, ఒక 10 సర్వేలు ఇటు, 10 సర్వేలు ఇటు, ఒక 40 సర్వేలలో ఒక 20 అటు 20 ఇటు అంటే ఇది ఏంటి అసలు? దానికి సంబంధించినటువంటి ఎక్కడ జరిగినట్టు? అదే చెప్పాను కదా, ముందు ముందు ఈ ఎగ్జిట్ పోల్స్ను కూడా నమ్మే పరిస్థితి ఉండదేమో అన్నట్టు అంత గౌరవంగా ఉంది పరిస్థితి. అవును, అందుకని క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే నిజాయితీగా, పార్టీ రహితంగా, ఏ పార్టీకి అనుకూలం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఎక్కడ పాజిటివ్స్ ఎక్కడ నెగిటివ్స్ జరిగాయి, ఎక్కడ ప్రజలు మొగ్గు చూపి ఓట్లు వేశారు అన్నటువంటి విషయాన్ని ప్రజల ముందు పెడితే ఖచ్చితంగా కూడా ప్రజలు ఆ సంస్థలని, ఆ సర్వే సంస్థలని నమ్మేటువంటి అవకాశం ఉంది. ఓకే, వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఏం చేశారనేది కూడా చెప్పడం. కానీ మీకున్న అర్హత ఏంటి? మీరు ఎందుకు ఈ సర్వేలు చేయాల్సి వచ్చింది? మంచి ప్రశ్న అండి కోటేశ్వరరావు గారు. సో నేను ప్రధానంగా నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను బిట్స్ పిలానీలో డేటా సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ చేశాను. మీరు సో నా యొక్క ప్రాజెక్ట్ వర్క్ కూడా నేను ఎలక్షన్కి సంబంధించే తీసుకున్నాను. అంటే ఎలక్షన్ డేటాకు సంబంధించి నా ప్రాజెక్ట్ వర్క్ చేయడం కూడా జరిగింది. సో గతంలో నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా నేను చేసినటువంటి జాబ్ కూడా డేటా అనలిటిక్సే. అంటే ఎస్ఏపి బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీలో డేటా అనాలిసిస్లోనే పనిచేశాను. సో నాకు అంటే డేటాను ఎట్లా అనలైజ్ చేయొచ్చు, దాన్నింటి మనం ఎట్లా రిపోర్ట్స్ చేయొచ్చు, ఎట్లా దాన్నింటి డాష్ బోర్డ్స్ డిఫరెంట్ పీపుల్కి మనం సబ్మిట్ చేయడానికి ఎట్లా చేయొచ్చు అనేటువంటిది నాకు తెలుసు టెక్నికల్. ఎందుకంటే నేను గత 15-20 సంవత్సరాలు ఆ టెక్నాలజీలో పనిచేశాను. అంతేకాకుండా నేను విద్యార్థి దశ నుండి కూడా రాజకీయ మీద మంచి అవగాహన ఉంది. విద్యార్థి నాయకునిగా పనిచేశాను. అప్పటి నుండి కూడా నాకు రాజకీయం మీద మంచి అవగాహన ఉంది. సో గత 2 దశాబ్దాలుగా నేను రాజకీయంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా గమనిస్తున్నాను. సో ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ఏ పార్టీకి ఓట్లు వేస్తారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే తర్వాత మళ్ళీ ఏ పార్టీకి ఓట్లు వేస్తారు, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే వస్తారు, ఈ పార్టీ వస్తుందా లేదా అనేటువంటి విషయం పూర్తిగా అవగాహన ఉందని అవగాహన ఉంది. సైంటిఫిక్గా నేను చెప్పగలరు. సైంటిఫిక్ అనాలిసిస్ కూడా చేయగలం. మీరు అసలు ఏమేమి తీసుకున్నారు? అంటే ఎక్కడెక్కడ సర్వేలు చేశారు రాష్ట్రం? మేము రాష్ట్రం మొత్తం మీద మా టీం అంతా కూడా రాష్ట్రం మొత్తం మీరు చూస్తే శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు కూడా అన్ని జిల్లాలు మా టీం తిరిగింది. నేను కూడా ప్రతి మచ్ మా టీంతో పాటుగా అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. సో మేము మంచి డేటాని కలెక్ట్ చేసాం. ఓకే, ఈ సర్వేకి సంబంధించి అంటే సర్వే నిర్వహించే ఒక టీం లీడర్కే క్వాలిఫికేషన్ ఉండాలా, లేకపోతే సర్వే చేసేవాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉందంటారా? సర్వే చేసేటువంటి వ్యక్తులు కూడా మంచి క్వాలిఫైడ్ అంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు మీకు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఇన్ఫర్మేషన్ ఎట్లా రాబట్టుకోవాలి, సో వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉండి అడిగే ప్రశ్నల మీద అవగాహన ఉండి మనం ఏం అడుగుతున్నాం, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటి దాని మీద అవగాహన ఉంటే మనకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. సహజంగా ఈ సర్వే చేసేటువంటి లేకపోతే ఈ ప్రాజెక్టులు చేసేటువంటి వర్క్లలో చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు, అంటే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళని కానీ లేకపోతే ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళనో లేకపోతే పాస్ అయిన వాళ్ళనో, అంటే చాలా తక్కువగా శాలరీస్ తక్కువగా ఉండే వాళ్ళనే పెట్టుకుంటారనేది కూడా ఒక వాదన అయితే ఉంది. వాస్తవం కూడా ఉంది. వాళ్ళతో ఇటువంటి డేటా కలెక్ట్ చేస్తే అంటే క్లారిటీగా అంటే స్పష్టమైన సర్వే చేసినాము లేకపోతే సర్వే ఫలితాలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు. మీరు చెప్పినట్లుగా గ్రౌండ్లో పనిచేసేటువంటి వ్యక్తులకు క్వాలిఫికేషన్స్తో పాటు రాజకీయం మీద అవగాహన, ప్రజల మీద ప్రధానంగా
ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, సామాజికం మీద అవగాహన లేని వ్యక్తులు సర్వే చేస్తే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశమే లేదు. సమాజం మీద కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి సర్వే చేసేటువంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మామూలుగా చెప్తున్నాను, ఒక వ్యక్తి క్షేత్రస్థాయిలో సర్వే చేయమని మీరు పెట్టుంటారు. అతనికి అసలు రాజకీయంగా అవగాహన లేదు, రాజకీయంగా తెలియదు, అసలుకి అక్కడ ఎవరు నిలబడ్డారో కూడా తెలియదు. మీరు ఏదో ఒక ఫార్మెట్ ఇస్తే ఆ ఫార్మెట్తో ప్రకారం అతను డేటా చేసి మీకు సబ్మిట్ చేస్తే అది రియల్గా వస్తుంది అనుకుంటున్నారు? రియల్గా రాదు మీరు అన్నట్టుగా. సో ఖచ్చితంగా కూడా మనం హైర్ చేసుకునేటువంటి వ్యక్తి అన్ని రకాలుగా క్వాలిఫైడ్ అయి ఉండాలి. తర్వాత సమాజం మీద అవగాహన కలిగి ఉండాలి. ఈ సమాజంలో అనేక రకమైనటువంటి ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఎలక్షన్స్లో. ఇప్పుడు అంటే కులం దగ్గర నుండి, మతం దగ్గర నుండి, మొత్తం పేదరికము, పెత్తందారులు ప్రభావాలు ఎలా ప్రభావితం చేస్తారు, సో ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఎలా ప్రభావితం అవుతారు, ప్లస్ ఇక్కడ మనకు చూస్తే రూరల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తే అర్బన్లో ఉన్నటువంటి ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తారు. సో పార్టీలు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలు ఎట్లా ఏమేమి ప్రామిస్ చేస్తున్నారు, ఏమేమి హామీలు ఇస్తున్నారు, ఏమేమి హామీలు నెరవేరుస్తున్నారు, పర్సంటేజ్ ఎంత నెరవేరుస్తున్నారు, ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు. ప్రజలతోటి మమేకమై చేసేటువంటి ఓపిక కూడా ఈ సెఫాలజిస్టులు అనేటువంటి వాళ్ళకి కూడా ఉండాలి. కానీ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు మరొక ఘట్టాన్ని ఆవిష్కరించినాయి అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే డిఫరెంట్, మిగతా ఎన్నికలకి ఈ ఎన్నికలకి చాలా డిఫరెంట్ ఉంది, చాలా విభిన్నమైనటువంటి వాతావరణం జరిగినవి కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మహిళా ఓటర్లు ఉవ్వెత్తున ఓటింగ్ వచ్చారు, పెద్ద పర్సంటేజ్లో ఓటేశారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఓటింగ్ శాతం పెరిగిందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితుల్లో, అంటే ఒక శాస్త్రీయ పద్ధతి లేకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎలా నమ్ముతారు? అంటే ప్రతి ఎన్నిక కూడా డిఫరెంట్ అండి. మీరు గమనించండి, నాకు అవగాహన ఉన్న మేరకు నేను 1994 ఎన్నికల నుండి చూస్తున్నారా? ప్రతి ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. సో ఎవ్రీ ఎలక్షన్ ఎప్పుడు కూడా డిఫరెంట్ పాయింట్ మీద ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. అవునండి. సో ఈసారి అన్నట్టుగా మీరు ఈసారి ఎన్నికలలో ఖచ్చితంగా కూడా ప్రధానంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ అనేటువంటిది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్గా పనిచేసింది. సో దాంట్లో రాజకీయ పార్టీలు సోషల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చక్కగా చేసింటారో వాళ్లకు గెలుపు అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సోషల్ ఇంజనీరింగ్ ప్రధానంగా ఇప్పుడు ఈ పార్టీలకు సంబంధించిన ఉన్న పార్టీల్లో మన రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ ఏ పార్టీ చేసింది అనుకుంటున్నారు మీరు? మీరు అన్నట్టుగా ఈసారి పర్సంటేజ్ కూడా పెరిగిందండి. పోల్ పర్సంటేజ్ పెరిగింది. సహజంగా ఎట్లుంటుందంటే రాజకీయాల్లో పోల్ పర్సంటేజ్ పెరిగితే ప్రతిపక్షానికి అవకాశాలు ఉంటాయి అధికారంలోకి రావడానికి అన్నటువంటిది సహజంగా నమ్ముతుంటారు రాజకీయాలు. సహజంగా జరిగేటుంటుంది. కానీ ఈ సంవత్సరము ఇప్పుడు చూస్తే గత సంవత్సరం కన్నా ఒక 2% పెరిగింది. ఇక్కడ చూస్తే ఆ పోల్ పర్సంటేజ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా రూరల్ ఏరియాలో పోల్ పర్సంటేజ్ బాగా పెరిగింది. అర్బన్ ఏరియాలో అంత పెరగలేదు కానివ్వండి. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు, ప్రధానంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఆయన ఫుల్ఫిల్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఆయన చెప్పినట్లుగా 98% హామీల్ని, సుమారుగా 98 నుండి 99% హామీల్ని 88% ప్రజలకు అందించానని ఆయన చెప్తున్నారు. ఇది ప్రధానంగా ఆయన అన్ని రూరల్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఉమెన్ ఎక్కువ పర్సంటేజ్ అయింది సార్, గమనిస్తే కూడా ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేశారు. సో ఉమెన్ లబ్ధిదారులు ఏ అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే హామీలు ఫిల్ చేశారో, సో ఆయన మీద క్రెడిబిలిటీ ఉండి నమ్మితే వాళ్ళు ఆయనకి వేసేటువంటి అవకాశమే మెండుగా ఉంది. కానీ కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని చూసి వేశారనుకోవచ్చుగా? అవి మేము చేసినటువంటి సర్వేల్లో అండి, ప్రధానంగా నేను కూడా పాల్గొన్నాను సర్వేలో. నేను అనేక ప్రశ్నలు మీరు అన్నట్టుగా ప్రశ్నలు అడగడంలో భాగంగా అనేక ప్రశ్నలు అడగడం ప్రధానంగా చాలా ప్రధానమైనటువంటి అంశం అది. కానీ ప్రజలు ఈసారి నేను గమనిస్తే కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అసలు పట్టించుకున్నట్టుగా నాకు కనిపించలేదు. ఎక్కడ ప్రభావం చూపించలేదు. అంటే మేనిఫెస్టోని దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఓకే మహిళలు అనుకున్నాం పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకున్నాం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరగడానికి, మహిళల్లో ఓటింగ్ శాతం
పెద్ద ఎత్తున రావడానికి ప్రధానంగా మీరు గమనించిన కారణాలు ఏంటి? ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఏ పథకం ఇచ్చినా కూడా ఉమెన్ పేరు మీదనే ఇచ్చాడు. మీరు డ్వాక్రా రుణమాఫీ దగ్గర నుండి డ్వాక్రా వాళ్ళకి ఆన్ టైం ఇవ్వటం కానివ్వండి, జగన్ అన్న ఇల్లు కానీ, జగన్ ఇల్లు ఉమెన్ పేరు మీద రాయించడం కానివ్వండి, చేయూత మీద కానివ్వండి, ఆసరా కానివ్వండి, మీరు యు నేమ్ ఇట్, ఈ ప్రతి పథకం కూడా ఉమెన్ పేరు మీదే ఇచ్చారు. గృహంలో ఉన్నటువంటి గృహిణి మీదనే ఇచ్చారు. సో ఇంటికి ఇప్పుడు మీరు అన్నట్టుగా అనేక మందికి, అంటే ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇల్లు ఇచ్చారు. సో అది కూడా యజమానురాల మీద, ఇంటి గృహిణి మీదే రాసిచ్చారు. సో ఉమెన్, మాకు అందినటువంటి సర్వే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ఉమెన్ అధికార పార్టీకి జైకొట్టారు. ఓకే. సో మీరు ఓవరాల్గా గమనించినటువంటి అంశాలతో మరి ఏ ఎగ్జిట్ పోల్స్ని మీరు భావిస్తారు? ఎటువంటి పార్టీకి సంబంధించినటువంటి, అంటే పార్టీలు అయితే ఇప్పుడు అన్నీ చెప్తున్నాయి మాకు బాగుంది. అంటే మీరు గమనించిన అంశం ఏంటి? ఎగ్జిట్ పోల్స్ ఫేకా నిజమా చెప్పండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ నేను ఫేక్ అన్నానండి. అంటే నేను నా క్వశ్చన్ ఏంటంటే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ సైంటిఫికల్గా చేసినటువంటి సందర్భాలు, ప్రధానంగా ఈవెన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా యువనడిగో డేటా తీసుకొని ఈ జాతీయ పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలన్నీ ఎన్డీఏకి పోతున్నాయని చెప్పేసి ఇచ్చినట్టు కనిపిస్తుంది తప్ప, శాస్త్రీయంగా ఈ క్షేత్రస్థాయిలో సర్వే చేసినటువంటి సందర్భాలు లేవని అనిపిస్తుంది నాకు. సో మొత్తానికి అంటే చాలా సత్యదూరంగా ఈ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి అంటారు మీరు? అవును, అంతే కదా? అంతే. ఓకే. మొత్తానికి అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, గందరగోళం సృష్టించినాయి. మరికొద్ది గంటల్లోనే ఎగ్జాక్ట్ పోల్స్ అంటే ఫలితాలు రాబోతున్నాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. సో వెయిట్ చేద్దాం, అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనం గమనించే ఏర్పాటు చేద్దాం. ఇది కోడూరు కృష్ణారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మొత్తం దాదాపుగా కొంత శాస్త్రీయబద్ధంగా సత్యదూరంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. నిజంగా చూసుకుంటే మరికొద్ది గంటల్లోనే ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఎవరు గెలుస్తారని కూడా తెలిసిపోతుంది. నమస్కారం అండి. నమస్కారం.